నా దేవుడు తన కోసం బ్రతుకునిచ్చాడు. నా దేవుడు బ్రతుకునిచ్చాడు. నేను బ్రతికినంత కాలం మీకోసం బ్రతకాలనే అనుకుంటున్నాను. 50వ అధ్యాయం యెషయా గ్రంథం 50వ అధ్యాయం యెషయా గ్రంథం 4వ వచనం. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము, అలసిన వానిని మంచి మంచి మాటల చేత ఊరడించు జ్ఞానము ఓదార్చు జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు బుద్ధి పుట్టించుచున్నాడు. ఉదయాన్నే లేవగానే మనం ఏ మంచి విషయాలు ఎందరికి చెప్పాలి, ఎందరికి వ్రాయాలి, ఎందరికి వినిపించాలి అని మీకు ఉండాలి. ఉదయం లేచినప్పటి నుంచి ఎక్కడికి పోవాలి, ఎవరిని మోసగించాలి, ఎవరిని దగా చేయాలి, ఎవరిని దోచుకోవాలి, ఇదే కదా తెల్లవారు లేగిస్తే ఆలోచనలు. పడుకునేది మొదలుకొని తెల్లవారు లేచినది మొదలుకొని ఇలాంటి ఆలోచనలతోనే కదండి మనం ఉంటున్నాం. దేవుని పిల్లలారా, మీ ఆరోగ్యాలు జాగ్రత్త. పరలోకం వెళ్ళడానికి మీ శరీరం బాగుండాలి. భూమి మీద మీరు కష్టపడితేనే మీ అకౌంట్లో డిపాజిట్ అవుతుంది పరలోకంలో. ఇక్కడ కష్టపడాలి. మీరు మీ కష్టార్జితం అనుభవించడానికి భూలోకం వద్దు. మీరు ఇక్కడ ఉండరు కదా. జీతం తెచ్చుకొని నెలంతా మీరు మాంసాలు ముద్దలు తిరగాలని కాదు. మీ శరీరాన్ని కాపాడుకుంటూ దేవుని కొరకు బ్రతకాలి. కష్టపడొచ్చారు ఎండలో. ఇది మీకు రికార్డ్ అవుద్ది. ఎందుకంటే దేవుడు ప్రతి క్షణం మనల్ని అబ్జర్వేషన్లో ఉంచుతున్నాడు, చూస్తున్నాడు. మనం అనుకుంటాం దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదని. లేదు లేదు, ప్రతి క్షణం మనల్ని చూస్తూనే ఉన్నాడు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.